అసలు ఎప్పుడు కాల్స్ అనేవి ఆగిపోయాయంటే 2023 జూన్ నుంచి స్లో డౌన్ అవడం మొదలెట్టాయి. అండ్ 2023 జూన్ నుంచి తగ్గిన కాల్స్ ఆ 2023 ఎండ్ వరకు వచ్చేసరికి చాలా కిందకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ చేసేసి చాలామంది కొన్ని వేల మంది లక్షల మందిని టర్మినేట్ చేయడం కూడా జరిగింది. అంటే కరోనా టైంలో ఎక్స్పీరియన్స్ పెట్టి సబ్జెక్ట్ మేనేజ్ చేయకుండా అండ్ కొంతమంది ఇంకా అవసరం లేదు మనకని చెప్పి ఈ రకరకాలుగా టర్మినేషన్ అనేది భారీగా జరిగింది. అండ్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది 2023 జూన్ నుంచి. అండ్ అట్ ది సేమ్ టైం టర్మినేషన్ కూడా పెరిగింది. కానీ తర్వాత మెల్లగా ఏంటి 2024 ఫిబ్రవరి మార్చ్లో కాల్స్ చాలామంది ఆగిపోయాయంటే పూర్తిగా డెడ్ అయిపోయాను కాదు. అంత హ్యూజ్గా రిక్రూట్మెంట్ జరగలేదు. అంటే భారీగా రిక్రూట్మెంట్ ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ జరగలేదు అనమాట. బట్ సమ్హౌ కంపెనీ జనరల్గా ఏంటి అంటే టర్మినేషన్ ఎప్పుడు టర్మినేషన్ జరుగుతూనే ఉంటాయి. అండ్ మళ్ళీ కంపెనీ జాయిన్ అవుతూ ఉంటాయి. చాలా సర్వసాధారణం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాల్స్ డెడ్ అవుతున్నాయి అంటే ఆగిపోతున్నాయి, తక్కువ ఉన్నాయంటే డెడ్ అయిపోతున్నాయి, పూర్తిగా అసలు ఉండవనేది మాత్రం కాదు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు 2025 ఇప్పుడు మనం చూసుకుంటే కమింగ్ డేస్లో మెల్లగా పెరుగుతూ వచ్చింది. కంపారిటివ్లీ ఇప్పుడు కొంచెం కాల్స్ పెరిగేదానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఐటీ సెక్టర్ టు విట్నెస్ 15 to 20% గ్రోత్ ఇన్ జాబ్. మనం ఏ టెక్నాలజీస్లో కూడా కాల్స్ ఎక్కువ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఫ్రెషర్స్ అంటే ఎవరెవరిని కన్సిడర్ చేస్తారు దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. అండ్ జనరల్గా ఐటీ సెక్టర్ ఈస్ గోయింగ్ టు విట్నెస్ 15 to 20% గ్రోత్ ఇన్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ 2025. దిస్ ఇస్ ద రియాలిటీ.